హలో గైస్. సో, ఈ వీడియోలో మీ దగ్గరున్న పీడిఎఫ్‌నైనా సరే, వర్డ్ డాక్యుమెంట్ అయినా సరే, ఏ డాక్యుమెంట్ అయినా మీకు ఏ ఫార్మాట్‌లో కావాలన్నా కూడా ఈజీగా అయితే ఎడిట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అలాగే మీరిక్కడ చూస్తున్నారు కదా! జేపీజే టు వర్డ్ అని, పీడీఎఫ్ టు టెక్స్ట్, పీడీఎఫ్ టు వర్డ్, టెక్స్ట్ టు పీడీఎఫ్. సో, ఇక్కడున్న వాటిని అన్నిటిని యూజ్ చేసుకొని మీకు ఏ విధంగా డాక్యుమెంట్‌ని ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారో ఈజీగా అయితే ఎడిట్ చేసుకొని, కన్వర్ట్ చేసుకొని డైరెక్ట్‌గా మన మొబైల్‌లోకి అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. సో, దాని గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ వీడియో లెంతీ అయిందన్నా కూడా ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది. సో, ఫుల్ వీడియో చూడండి. సో, ఫస్ట్‌గా నేను చెప్పడం ఏంటంటే ఒక ఇమేజ్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడో ఒక దగ్గర నుంచి ఒక ఇమేజ్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ ఇమేజ్‌లో ఏదైనా ఒక కంటెంట్ ఉన్నది అనిపించి. సో, ఆ ఇమేజ్ నుంచి టెక్స్ట్‌గా ఎలా అంటే ఆ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్‌ని మీరు ఎలా పీడీఎఫ్‌లోకి చేంజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే చెప్తాను ఫస్టు. సో, దానికోసం సింపుల్‌గా ఇక్కడ చూస్తున్నారు కదా! ఇమేజ్ టు టెక్స్ట్ అనేసి సెర్చ్ చేశారంటే మనకు ఈ విధంగా ఈ వెబ్‌సైట్ అయితే ఫస్ట్‌లో కనపడుతుంది కదా! ఈ లింక్ క్లిక్ చేశామంటే మనకు ఇలా అయితే ఓపెన్ అవుతుందనమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నది కదా! ఇక్కడ మీరు ఏ ఇమేజ్‌నైతే ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్‌నైతే డౌన్‌లోడ్ చేసుకోవాలా. లైక్ పీడీఎఫ్‌లోకి మార్చుకోవాలనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నది కదా! ఈ క్వాట్ అనేసి. సో, ఈ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్‌ని నేను జస్ట్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. సో, ఇది సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్‌గా కన్వర్ట్ మీద క్లిక్ చేశానంటే నాకు ఇందులో ఉన్న టెక్స్ట్ డైరెక్ట్ మనకు టెక్స్ట్ టైప్‌లో అయితే ఇక్కడ కనబడుతుందనమాట. వెయిట్ చేస్తే ఇక్కడే చూపిస్తదనమాట. సో, లోడ్ అవుతున్నది. సో, ఇందులో ఉన్న టెక్స్ట్ మొత్తం ఎక్కడ మిస్ అవ్వకుండా కంప్లీట్‌గా ఉన్న టెక్స్ట్ మొత్తాన్ని అయితే మనకి ఇక్కడే డిస్‌ప్లే చేస్తదనమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏమున్నదో ఆ ఇమేజ్‌లో ఉన్న టెక్స్ట్ అది మొత్తం మనకు ఇక్కడైతే వచ్చింది. సో, సింపుల్‌గా మనం ఇక్కడ డైరెక్ట్‌గా ఇక్కడ కాపీ అనేసి ఉన్నది కదా! కాపీ మీద క్లిక్ చేసుకున్నామంటే ఈ టెక్స్ట్ మొత్తం అంటే లిమిట్ అనేసి ఏముండదు. ఎంత టెక్స్ట్ ఉన్నా కూడా మొత్తం టెక్స్ట్‌ని కాపీ చేసుకోవచ్చనమాట. సో, వన్స్ ఆ టెక్స్ట్‌ని కాపీ చేసుకున్నాక మనం ఇక్కడ ఉన్నది కదా ఆప్షన్ టెక్స్ట్ టు పీడీఎఫ్ అనేసి. సో, మీకు ఆ టెక్స్ట్‌ని పీడీఎఫ్‌లోకి చేంజ్ చేసుకోవాలనుకునేలా ఉంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అదే విధంగా మనకు ఇమేజ్‌నే డైరెక్ట్‌గా పీడీఎఫ్‌లోకి చేంజ్ చేసుకోవాలంటే ఇమేజ్ టు పీడీఎఫ్ అనేసి ఉన్నది కదా! సో, దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ టు ఇమేజ్ అనేసి ఈ విధంగా మొత్తం ఇక్కడున్న ఆప్షన్స్ అన్నిటిని యూజ్ చేసుకొని మీకు ఏ విధంగా కావాలన్నా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మెయిన్‌గా చెప్పడం దేనికోసం అంటే పీడీఎఫ్‌ని ఎడిట్ చేసుకొని ఇప్పుడు మన మొబైల్‌లో ఒక పీడీఎఫ్ డాక్యుమెంట్ ఉంటది. ఆ డాక్యుమెంట్‌ని ఎడిట్ చేసుకొని ఏదో ఒక చేంజ్ చేసి మళ్ళీ సేవ్ చేసుకోవాలంటే దానికోసం ఎలా చేయాలంటే సో, దానికోసం ఇంకో వెబ్‌సైట్ అయితే ఉన్నదనమాట. ఈ వెబ్‌సైట్‌లో కూడా చేసుకోవచ్చు. బట్ మనకి ఇక్కడ డైరెక్ట్ ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. అంటే మనం వేరే టెక్స్ట్‌ని కాపీ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చనమాట. సో, దానికోసం ఇంకో వెబ్‌సైట్ ఏంటంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటది. ఇప్పుడు ఇందులో కొత్తగా ఇంకో ఫీచర్ అయితే వచ్చిందనమాట. ఐ లవ్ పీడీఎఫ్ అనేసి. సో, జస్ట్ మీరు క్రోమ్‌లోకెళ్ళేసి ilovepdf.com అని సెర్చ్ చేశారంటే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ చూసుకోవచ్చు న్యూగా అంటే కొత్తగా ఈ ఆప్షన్ అయితే యాడ్ చేశారనమాట. ఎడిట్ పీడీఎఫ్ అనేసి. సో, సింపుల్‌గా దాన్ని క్లిక్ చేశారంటే మనకు ఇక్కడ మనం ఏ డాక్యుమెంట్ అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ అది వర్డ్ ఫార్మాట్‌లో ఉన్నా కూడా పర్లేదు. డైరెక్ట్‌గా ఇక్కడ తీసుకుంటాదన్నమాట. సో, ఇక్కడ సెలెక్ట్ పీడీఎఫ్ ఫైల్ అనేసి ఉన్నది కదా! సో, దాన్ని సెలెక్ట్ చేశామంటే మనకు ఇక్కడ మీ మొబైల్‌లో ఎక్కడైతే స్టోర్ అయి ఉంటదో ఆ లొకేషన్‌లో నుంచి ఆ డాక్యుమెంట్‌ని అయితే ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటదనమాట. వన్స్ అప్‌లోడ్ చేశామంటే మనకు ఈ విధంగా అయితే కనబడతాది. సో, ఇక్కడ చూసుకోవచ్చు నేను అక్కడి నుంచి తెచ్చిన డాక్యుమెంట్ ఇక్కడ ఉన్నది కదా! డిస్‌ప్లే అవుతుంది కదా! సో, ఇక్కడ సింపుల్‌గా ఈ ఎడిట్ ఆప్షన్ అనేసి ఉన్నది కదా! దీన్ని క్లిక్ చేయాలన్నమాట. సో, ఇది క్లిక్ చేశామంటే మనకు ఇక్కడ ఇవంతా ఎనేబుల్ అయితే అయితాయన్నమాట. సో, ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇప్పుడు డైరెక్ట్ మనకు ఎడిట్ ఆప్షన్ కూడా ఎనేబుల్ అయింది. సో, అది లేకుండా ఉంటే మనం ఎడిట్ చేయడానికైతే ఉండదన్నమాట. మనం క్లిక్ చేసినా కూడా మనకు ఎటువంటి ఆప్షన్ అయితే ఎడిట్ చేసుకోవడానికి కనపడదు. సో, ఎడిట్ అనే దీని మీద క్లిక్ చేసామంటేనే మనము ఇక్కడ ఎడిట్ చేసుకోవడానికి అయితే అవుతుందన్నమాట. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు నేను ఏదో ఒకటి ఎడిట్ చేసి డబుల్ ట్యాప్ చేసామంటే మనకు ఎడిట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, ఇక్కడ ఎడిట్ చేసి మనం ఏదో ఒక చేంజెస్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ విధంగా మొత్తం డాక్యుమెంట్ మొత్తంలో కూడా ఎక్కడైనా కూడా చేంజ్ చేసుకొని ఫైనల్‌గా ఇక్కడ ఎడిట్ పీడీఎఫ్ అనేసి ఉన్నది కదా! సో, సింపుల్‌గా దాన్ని క్లిక్ చేసామంటే డైరెక్ట్ మనకు ఇక్కడ ఏదో ఒక
లైక్ జీమెయిల్‌తో లాగిన్ అయితే అవ్వాల్సుంటది. లాగిన్ అయిన వెంటనే మనకు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అనే ఆప్షన్ అయితే డిస్‌ప్లే అవుతుందనమాట. సో, ఇది ఫ్రెండ్స్. ఇంకా మీరు ఇక్కడ ఈ ఈ వెబ్‌సైట్ అయితే చెప్పాను కదా! ఇమేజ్ టు టెక్స్ట్ అనేసి. ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే మీకు నచ్చిన విధంగా ఏ డాక్యుమెంట్ అయినా, ఏ ఫార్మాట్‌లోకైనా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో, వీడియో నచ్చింది అంటే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.